రంగంలో ఓడలు బళ్ళు కావడం, బళ్ళు ఓడలుగా మారడం సహజం. ఇక తెలుగులోనే కాక ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన సినీ ఫైనాన్షియర్ సింగనమల సత్యనారాయణమూర్తి ఒకరు. ఇక ఆయన కుమారుడు సింగనమల రమేష్ కూడా తన తండ్రి నుంచి కోట్లాది రూపాయల ఆస్తిని పొందాడు. హ్యాపీగా ఫైనాన్షియల్‌గా ఉన్న రోజుల్లో ఆయన నాటి, నేటి టాలీవుడ్ నంబర్ 1గా పోటీ పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు డేట్స్ తీసుకున్నాడు. ఇక మహేష్ బాబు, అనుష్క, సునీల్, అలీ, బ్రహ్మానందం వంటి భారీ తారాగణంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఖలేజా' చిత్రం తీశాడు. ఈ చిత్రానికి సి కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. మణిశర్మతో పాటు పలువురు టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేశారు. మహేష్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ రెండో చిత్రంపై కూడా భారీ అంచనాలేర్పడ్డాయి. త్రివిక్రమ్, మహేష్, అనుష్కలు మ్యాజిక్ చేయడం ఖాయమని అందరూ భావించారు. ఇక ఈ చిత్రం టైటిల్ 'ఖలేజా' విషయంలో కూడా పెద్ద వివాదమే చెలరేగింది. ఆల్రెడీ ఓ దర్శక నిర్మాత ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు. కానీ ఆ టైటిల్‌ను వాటి ఓనర్ అయిన దర్శక నిర్మాతలను సంప్రదించకుండానే తమ చిత్రానికి కూడా సి కళ్యాణ్ మొండిగా 'ఖలేజా' పెట్టారని మీడియాలో పెద్ద రాద్ధాంతం, టీవీ ఛానల్స్‌లో వాదోపవాదాలు జరిగాయి. ఇక ఈ చిత్రానికి తప్పనిసరి పరిస్థితుల్లో 'ఖలేజా' ముందు చిన్న అక్షరాలతో 'మహేష్ కలేజా' అనే టైటిల్‌ని పెట్టారు. కనకరత్న మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ తరహా కథలో సాగుతుంది. 2010 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాగానే ఉంటుందనే టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఇప్పటికీ ఈ చిత్రం టీవీ ఛానల్స్‌లో బాగానే అలరిస్తూ ఉంది. ఇక సింగనమల రమేష్, పవన్ కళ్యాణ్, నికేష పటేల్, మనోజ్ వాజ్పేయి, నాజర్, చరణ్ రాజ్, శ్రియాలతో కన్నడ ఎవర్గ్రీన్ నటుడు గిరీష్ కర్నాడ్ ప్రత్యేక పాత్రలో 'పులి' చిత్రం తీశారు. 'ఖుషీ'తో పెద్ద హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రానికి ది గ్రేట్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి మలయాళ నిర్మాత నవోదయ అప్పాచాన్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రానికి 'పులి' అనే టైటిల్ పెట్టగానే గతంలో చిరంజీవి నటించిన 'పులి' చిత్రం డిజాస్టర్ అయిందని భావించి 'కొమరం పులి' అనే టైటిల్‌ను పెట్టారు. ఈ టైటిల్‌పై కూడా పెద్ద వివాదం సృష్టించింది. నాడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉండడంతో తమకు దేవుడైన కొమరం భీం పేరులోని కొమరం అనే పదం వాడకూడదని తెలంగాణ వాదులు ఆందోళన చేశారు. దాంతో చివరి నిమిషంలో ఈ చిత్రాన్ని మరలా 'పులి'గా మార్చారు. దాంతో మొత్తానికి 'పులి' బ్యాడ్ సెంటిమెంట్ ని నిజం చేస్తూ ఇది పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత చెత్త సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి ఎస్.జె. సూర్యనే కథను, స్క్రీన్ ప్లేని అందించాడు. ఇక ఈ చిత్రం 'ఖలేజా'కి కాస్త ముందుగా 2010 సెప్టెంబర్ 10న భారీగా విడుదలై డిజాస్టర్గా నిలిచింది. రెండో షో నుంచే థియేటర్స్‌లో ప్రేక్షకులు కనిపించలేదు. ఇలా భారీ నష్టాలను చవిచూసిన సింగనమల రమేష్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో సినిమా ఫీల్డ్‌కి ఎంతో దూరంగా ఉంటున్నాడు. ఒకేసారి ఇద్దరు నంబర్ 1 హీరోల డేట్స్‌ని దక్కించుకున్న లక్కీ ఫెలోగా అందరి ముందు ఆయన్ని అభివర్ణించారు. కానీ ఈ లక్కీ ఫెలోకి ఈ రెండు చిత్రాలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ఆయన కెరియర్‌ని నాశనం చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.